ఈవిడ ఆఫీస్కి వెళ్తే ఇంట్లో హాయిగా తిరిగేవాళ్ళం. ఈవిడ మొత్తానికి ఇంట్లో కూర్చునుంది. రూమ్ దాటి బయటికి రావడానికి ఇబ్బందిగా తయారైందే. ఛ! మీనా, అత్తయ్య. మీనా, అత్తయ్య. ఏంటి? నేను ఇంట్లో ఉంటే నీకు బాగా ఇబ్బందిగా ఉందా? అయ్యోయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా. సరేరా, నువ్వు కూడా వచ్చి కూర్చుని సినిమా చూడు. ఏం పర్వాలేదు, మీరు చూడండి అత్తయ్య. కూర్చుని సినిమా చూడమంటుంటే కూర్చో. హా? రవి టీవీలో. ఎవరు కుక్ చేశారండి ఇది? నేనే సార్. ఏంటి సార్, తమరే చేశారా? నోట్లోనే పెట్టుకోలేకపోతున్నాం. ఎంత ఫేమస్ అండి ఈ షో అసలు. వంట చేయటమే రాని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ షోని ఎందుకు అవమానిస్తున్నారండి? సార్ లైవ్ రన్ అవుతుంది సార్. సో వాట్? లైవ్ అని ఇంత దరిద్రంగా ఉన్నదాన్ని బాగుంది అని చెప్పమంటారా? వంట చేయటం బాగా వచ్చిన వాళ్ళని కంటెస్టెంట్స్ గా పెట్టచ్చు కదా. ఏంటి దీనికి కూడా రికమెండేషన్సా? హే, నువ్వు ఎవరిని పట్టుకుని వంట రాదంటున్నావు? నువ్వేదో పెద్ద పుడింగివని నన్ను క్వశ్చన్ చేస్తావా? నీకు అసలు ఈ డిష్ రెసిపీ ఏంటో తెలుసా? అసలు ఇలాంటి డిష్ ఎక్కడైనా తిన్నావా నువ్వు? అసలు ఈ డిష్ పేరైనా తెలుసా నీకు? ఏదో డబ్బు ఉంది కదా అని అడ్డమైన వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఎక్కించి నన్ను అవమానించాలని చూస్తావా? ఈయన గారు ఒక పెద్ద జడ్జి, ఈయన నా ఫుడ్కి రివ్యూ ఇస్తాడా? మైండ్ యువర్ వర్డ్స్. అలాగే మాట్లాడతాను. నీకు ఫుడ్ని సరిగ్గా జడ్జ్ చేయడమే రాలేదు. నువ్వు మసాలా కంపెనీ ఎలా రన్ చేస్తావు? నీకు అసలు ఏ అర్హత ఉంది? ఈయన బుర్రలాగే చప్పగా ఉంటుంది. వీళ్ళు చేసే మసాలా టేస్ట్. నోరు జారకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఝాన్సీ ఫుడ్స్ గురించి ఏం తెలుసు మీకు? ఇది 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో రన్ అవుతున్న కంపెనీ. మా ఝాన్సీ మేడం వంటల చక్రవర్తి. ప్రైమ్ మినిస్టర్ నుంచి అవార్డు తీసుకున్నారు. ఇదేమీ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేడం గారు వంటల చక్రవర్తే కావచ్చు, ఈయన ఎవరండి? సరిగ్గా పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఈయన జడ్జా? ఈయన నన్ను అవమానిస్తున్నారు, అది నేను భరిస్తూ ఉండాలా? ఇప్పుడు ఈ షో వదిలేసి వెళ్ళిపోవాలి. నేను షో నుంచి వెళ్ళిపోవాలా? నువ్వు నాతో ఇలా మాట్లాడినందుకు నువ్వు ఇదే షోలో నన్ను క్షమాపణ అడగాలి. అడగలేదో? క్షమాపణ? నిన్ను నేను క్షమాపణ అడగాల? వంటల గురించి అక్షరం ముక్కరా నీలాంటి వాళ్ళు నా వంటకి రివ్యూ చూసి పేరు పెడతారా? ఇక్కడ పక్కనే ఉన్నారే 2 జడ్జిలు, వీళ్ళిద్దరూ ప్రాపర్గా కోర్సులు చదివి మాస్టర్ షెఫ్ అయ్యారు. వాళ్ళు అనొచ్చు నువ్వెవరు అని, నువ్వేదో మిరప్పొడి అమ్ముతావని, స్పాన్సర్గా రావచ్చని. వీళ్ళు నువ్వు నా వంట బాగాలేదని నన్ను అవమానించి తిరిగి నన్ను క్షమాపణ అడగమని చెప్తున్నావా? హే, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే నాతో పోటీ పడి వండి నన్ను గెలిచి చూపించు. రవి సార్, అతనేదో కావాలని రెచ్చగొడుతున్నాడు. లైవ్ కూడా రన్ అవుతుంది. మీరేదో ఒకటి అనేకండి ప్లీజ్. కొంచెం ఓపిక పట్టండి. సవాలుకి నేను రెడీ. కానీ ఒక కండిషన్. పోటీలో నేను చేసిన డిష్ గెలిస్తే నువ్వు నన్ను ఇదే లైవ్ షోలో క్షమాపణ అడగాలి. నా కంపెనీని క్షమాపణ అడగాలి. అదే నువ్వు చేసే డిష్ గెలిస్తే నేను క్షమాపణ అడుగుతాను. సరే, అది చూద్దాం. చూసుకుందాం. రే, ఏంట్రా ఇది ఇంత దూరం వెళ్తుంది? ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో తెలియడం లేదే. వదిలేయ్, రవి ఎలా అదరగొడతాడో చూడు. వినోద్, వినోద్! మేడం, ఏం జరుగుతోంది అక్కడ? ఎవరిని అడిగి ఆ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు? వెంటనే ఆ ఛానల్కి కాల్ చేసి షోను ఆపమని చెప్పండి. ఓకే మేడం. నేనొక్క రోజు లేకపోతే చాలు. అత్తయ్య, రవిని తిట్టకండి అత్తయ్య. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏం తప్ప? వాడికి సరిగ్గా పొయ్యి వెలిగించడం కూడా రాదు.
ఎవరైనా సవాలు విసిరితే ఆ సమస్యని సున్నితంగా డీల్ చెయ్యాలి. అది వదిలేసి ఏదో పెద్ద నలభీముడన్నట్టు సవాల్కి రెడీ అంట. నా పరువు తీయడానికే చేస్తున్నాడు వీడిలాగా. మేడం, ఏమైంది? లైవ్ షో కట్ చేయడం కుదరదని చెప్తున్నారు మేడం. ఇక షోకి వచ్చిన గెస్ట్ రవి గారితో షో కంటెస్టెంట్ గౌతమ్ కి పోటీ జరగబోతుంది. చిన్న బ్రేక్ తర్వాత పోటీ మొదలవబోతుంది. సరే పద, మనమే అక్కడికి వెళ్దాం. ఓకే మేడం. నా కొడుకేదో పెద్దగా సాధించబోతున్నాడు. వాణ్ణి పొగడ్డం మనసి తిడుతున్నారు. ఇదే పని ఆ బంగారి చేసుంటే ఎంతగా పొగిడేవారో కదా. హ్మ్. ఏయ్ మొహం ఏంటి అలా పెట్టుకొని ఉన్నా? సైలెంట్గా ఉండరా. బేబీ, బాగా ఆలోచించు. ఇదేమి నీకు సరిగ్గా తెలీదు. మన వేరే ఎవరైనా షెఫ్ని వచ్చి వండమని చెప్దాం. నేను తొందరపడి ఛాలెంజ్ ఒప్పుకున్నాను అనుకుంటున్నావా? అలా అంటే ఎలా బేబీ? ఇది పెద్ద షో. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద చెఫ్లు. వాళ్ళతో నువ్వు పోటీ పడ్డామంటే ఎలా గెలుస్తావు చెప్పు? ఏదో ఇక్కడ ఉంది ఈ బంగారి. తనైతే చిన్నప్పటి నుంచి వంటింట్లో ఉండుంటుంది. తనని కావాలంటే వండమందాం. శామ్, వాడు అవమానించింది నన్ను. నేనే ఇందులో పోటీ పడాలి. నేనే గెలుస్తాను కూడా. సార్, ఈ షోలో మీకు ఎవరైనా ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు. మీరే వంట చేస్తారు, కానీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు సార్. అది మీకు ఒక రకంగా సపోర్ట్గా ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బేబీ, నేను వస్తాను. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నా? హెల్ప్ చేయడానికి. హెల్పా? ఇదేమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నావా? నీకు అసలు వేడి నీళ్లు పెట్టడమే రాదు. నువ్వు నాకు అసిస్టెంటా? అది కాదు బేబీ. వంట గురించి అసలు నీకేం తెలుసు? నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను ఒక్కడే చేసుకుంటాను. నీకు సిమ్లో పెట్టడం అంటే ఏంటో తెలుసా? నోరు మూసుకో. ఏంటి చూస్తున్నారు? మీరు మొదలుపెట్టిన సమస్యని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీకు మాత్రమే లేదు, నాకు ఉంది. ఇందులో మనం కలిసి గెలవాలి.